ప్రార్థన, ప్రభువుతో నడిచే విధానములో నీవు నేను ఏ విధముగా ఉన్నాం? కొంతమంది నేను అడిగానండి, ఏమీ దొరకలేదు. మోనికమ్మ గారు తన కుమారుడైనటువంటి అగస్టీని గారి కోసం దాదాపు 80 సంవత్సరాల కంటే ఎక్కువ ప్రార్థించిందంట. కన్నీటితో ప్రతిరోజు తన కుమారుడు యొక్క మారు మనసు కోసం ప్రార్థించింది. నువ్వు ఒకరోజు ఉదయం ప్రార్థిస్తావు, సాయంత్రం ప్రార్థిస్తావు, మధ్యాహ్నం ప్రార్థిస్తావు, అయిపోయింది, వెంటనే రావాలి. ప్రార్థనలో మనకు పట్టుదల, నిష్ఠ ఉండాలి. ఈరోజు అడిగాను రేపటికి ఇస్తాలే అర్థం కాదు. నశించు బంగారము కూడా, నాశనమయ్యే బంగారము కూడా పరీక్షకు గురియగున్నట్లుగా ఒక్కొక్కసారి నీ ప్రార్థనా జీవితం, నీ విశ్వాస జీవితం దేవుడు పరీక్షించవచ్చేమో కదా. కావున ఒక్కసారి ఆలోచిద్దాం. నాలో పట్టుదల, నాలో ఆ యొక్క నిలకడ కలిగిన ప్రార్థనా జీవితం, నిష్ఠ కలిగిన ప్రార్థనా జీవితం, ఆయన యందు సంపూర్ణమైన నమ్మకము కలిగిన ప్రార్థనా జీవితం నాలో ఉందా అని మనందరము అడుగుకోవాలి ఒక్కొక్కసారి వ్యక్తిగతంగా.